హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతిమహేందర్వర్ల్డ్. నేను మీ స్వాతి. ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు పూర్ణాలని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియో చివరకు చూడండి. నేను మంచి టిప్స్ తోటి పెసరపప్పు పూర్ణాలు చక్కగా ఎలా చేసుకోవాలో చూపించాను. అందుకని చివరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉగాదికి ఇలా శనగపప్పుతో కాకుండా ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ పూర్ణాలు చేసుకోవడం చాలా సింపుల్ అండి. దేవుడికి త్వరగా నైవేద్యంగా పెట్టడానికి కానీ, స్వీట్ ఎప్పుడైనా తినాలనిపించినా కానీ సింపుల్గా చేసేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు మినపప్పు, 2 గ్లాసుల రైస్ పోసుకోండి. ఏ గ్లాస్తో పోసుకున్నారో మినపప్పు అదే గ్లాస్ తోటి రైస్ కూడా తీసుకొని చక్కగా కడిగేసి నైట్ మొత్తం నానపెట్టేసుకోండి. నైట్ మొత్తం నానపెట్టుకోకుండా పర్లేదండి, ఒక 4 అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత వేరొక బౌల్లో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ పెసరపప్పు పోసుకొని చక్కగా కడిగేసుకోవాలండి. పెసరపప్పుని ఒక 2-3 సార్లు చక్కగా కడిగేసి దీంట్లోకి అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ పోసేసుకొని కుక్కర్ మీద పెట్టుకోండి. టైం ఉంటే ఒక 1 అవర్ నానపెట్టుకోండి. పెసరపప్పుని కూడా చక్కగా ఉడుకుతుంది త్వరగా. టైం లేకపోతే డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసుకోండి. నేనైతే 1 అవర్ నానపెట్టుకున్నాను పెసరపప్పుని. చక్కగా ఇలా కుక్కర్లో పెట్టేసుకొని విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక విజిల్ రానివ్వండి. పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది కదా, ఒక విజిల్ సరిపోతుందండి. ఈ పెసరపప్పు ఉడికేలోపు మనము నైట్ నానపెట్టుకున్నాం కదా బియ్యం, ఆ బియ్యాన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. పిండి ఎక్కువ లూజ్ చేసుకోకండి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి పిండి. ఎక్కువ లూజ్ అయింది అనుకోండి, మనకి పూర్ణం వేసేటప్పుడు విరిగిపోతుందండి పూర్ణాలు. అందుకని ఎక్కువ లూజ్ చేసుకోకుండా ఈ విధంగా చేసేసుకొని పిండిని దీంట్లోకి చిటికెడంత సోడా ఉప్పు, తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకొని ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. మనకి స్టఫింగ్ రెడీ అయ్యేలోపు ఈ పిండి రెడీ అయిపోతుందండి మనకి పూర్ణాలు వేసుకోవడానికి. చక్కగా నాకు పెసరపప్పు ఒక విజిల్ వచ్చేసిందండి. విజిల్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయినాక మూత తీసానండి. చూసారు కదా, మనకి పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన పెసరపప్పుని చక్కగా స్పూన్ తోటి కానీ మ్యాషర్ తోటి కానీ ఈ విధంగా కొంచెం మెదుపుకోండి. ఒక గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. అప్పుడే మనకి చక్కగా ఉడుకుతుంది పెసరపప్పు, లూజ్ అవ్వకుండా. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మెదుపుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం తురుము తీసుకోవాలండి. నేను గ్లాసున్నర బెల్లం తురుము తీసుకున్నాను. గ్లాసున్నర బెల్లం తురుము అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే మరొక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా చక్కగా కలిపేసుకొని బెల్లం మొత్తం మనకి కరిగిపోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ స్లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం స్టవ్ని దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. పెసరపప్పు కదా త్వరగా అడుగంటిపోతుంది, అందుకని కలుపుకుంటూనే ఉండండి. అప్పుడు మనకి కలుపుకుంటూ ఉంటుంటే మనకి అడుగంటకుండా చక్కగా మాడిపోకుండా వస్తుంది స్టఫింగ్. చూసారు కదా, మనకి బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇలా కరిగిపోయిన తర్వాత కూడా ఇలా చక్కగా కలుపుకుంటూ స్లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు చక్కగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా 2-3 నిమిషాల తర్వాత ఇందులోకి 1 స్పూన్ యాలకుల పొడి, 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి లేని వాళ్ళు చక్కగా స్కిప్ చేసుకోవచ్చు, నెయ్యి ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నెయ్యి లేని వాళ్ళు వదిలేయండి, పర్లేదు. ఇలా చక్కగా వేసేసుకొని మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసుకొని ఈ స్టఫింగ్ మనకి గిన్నెకి అంటకుండా చక్కగా కొంచెం ఇలా వచ్చేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలండి. స్లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. చూసారు కదండి, పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది. కొంచెం గట్టిగా అయింది, ప్లస్ మనకి గిన్నెకి కొంచెం అంటకుండా వస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పెసరపప్పు మిశ్రమాన్ని మొత్తం మనకి గిన్నెకి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి. అలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి గిన్నె వేడిగా ఉంటుంది కదా, ఎక్కడైనా మనకి పచ్చిదనం ఉన్నా కానీ చక్కగా మనకి గిన్నెకి అలా పెట్టేసుకుంటే మనకి చక్కగా గట్టిగా స్టఫింగ్ రెడీ అయిపోతుందండి. మనకి ఎక్కడ విరిగిపోకుండా ఉండలు కూడా చక్కగా వస్తాయి. ఇలా చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నె చల్లారిపోయినాక వెయిట్ చేయండి. ఈ చక్కగా చల్లారిపోయిన తర్వాత చూసారు కదా ఎంత చక్కగా గట్టిగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా తీసేసుకొని చిన్న ఉండలుగా చేసేసుకోండి. మీకు నచ్చిన సైజులలో ఉండలు చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలా ఉండలన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ పెట్టేసుకొని దీంట్లోకి మనం కలిపెట్టుకున్నాం కదా పిండి, దోశ పిండి, అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోండి. షుగర్ వేయడం వల్ల మనకి బయట లేయర్ కూడా కొంచెం స్వీట్గా చాలా బాగుంటుందండి. ఇలా చక్కగా షుగర్ వేసుకొని కలిపేసుకొని మనం రెడీ చేసుకున్నాం కదా స్టఫింగ్, వాటిని పిండిలోకి వేసేసుకొని చక్కగా ఇలా అనుకొని మనం
ఆయిల్లో వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసేసుకోండి ఈ విధంగా. ఇలా ఆయిల్లో వేసుకొని ఒక నిమిషం ఆగిన తర్వాత వీటిని రెండో వైపు టర్న్ చేసుకోండి. అలా చేసుకుంటే మనకి పిండి విరిగిపోకుండా వస్తాయి పూర్ణాలు. ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇవి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా. ఇలా వచ్చేసిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటాయి. అంతే అండి, పెసరపప్పు పూర్ణాలు చేసుకోండి. చాలా సింపుల్ కదా, చాలా చక్కగా రెడీ అయిపోయి. ఇలా రెడీ చేసుకొని మీరు కూడా ఈ ఉగాదికి ఎంజాయ్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్లో ఉంచుకోండి. అలా ఉంచుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్.